సి ప్లస్ ప్లస్ కానీ లేదా జావా కానీ లేదా అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా కానీ ఉపయోగించి డెవలప్ చేయబడిన అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు చాలా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి వాటి తాలూకా డేటాని స్టోర్ చేసుకోవడానికి. అయితే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆ పర్టిక్యులర్ అప్లికేషను రన్ అవ్వడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏ మెమరీని అయితే అలొకేట్ చేసిందో ఆ మెమరీలో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా ఎన్వైరన్మెంట్ లేదా మన జావా కేసులో అయితే ఆ జేవిఎం స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు చాలా ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ అలా క్రియేట్ అవుతూ ఉంటే అవి అలా మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. అట్ సమ్ పాయింట్ మెమరీ ఫిల్ అయిపోతుంది. మెమరీ ఫిల్ అయిపోయింది అంటే ఇంకా అప్లికేషన్ హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడం అవ్వదు. సో అప్లికేషన్ ముందుకు నడదు. ఎప్పుడైతే మెమరీ ఫిల్ అయిపోతుందో పాత ఆబ్జెక్ట్స్ అన్నెసెసరీగా వాడకుండా ఇంకా పడి ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయగలగాలి. అంటే ఒక విధంగా మెమరీని మనం మేనేజ్ చేయగలగాలి. ఈ మెమరీ మేనేజ్మెంట్ అనేది సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే డెవలపర్స్కి ఏపీఐ ప్రొవైడ్ చేశారు. ఎంఎలాక్ అని, సిఎలాక్ అని, డిఎలాక్ అని సమ్ ఏపీఐ ప్రొవైడ్ చేశారు. ఆ ఏపీఐ కాల్స్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్స్ని మెమరీలో అలొకేట్ చేయడం, మెమరీ నుంచి ఆబ్జెక్ట్స్ని డీఅలొకేట్ చేయడం అనేది మాన్యువల్గా సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామర్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్లో. అయితే జావాకు వచ్చినప్పటికీ ఈ మెమరీ మేనేజ్మెంట్కి సంబంధించి జావా ఫస్ట్ వెర్షన్ నుంచి కూడా ఒక బిల్ట్ ఇన్ ఫీచర్తో వచ్చింది. దాని పేరే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. ఈ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అన్నదానికి ఉన్న ఇంకొక ఫ్యాన్సీ నేమ్ గార్బేజ్ కలెక్షన్. ఈ గార్బేజ్ కలెక్షన్ అనే ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. మన అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు జేవిఎం ఈ ప్రాసెస్ని బ్యాక్గ్రౌండ్లో రన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ గార్బేజ్ కలెక్షన్ అనే ప్రాసెస్ని ఏదైతే నడిపిస్తుందో దాని పేరు గార్బేజ్ కలెక్టర్. గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి అనగానే సాధారణంగా అందరూ చెప్పే ఆన్సర్ ఏంటి అంటే జేవిఎం అనవసరంగా మెమరీలో ఏ ఆబ్జెక్ట్స్ అయితే వాడకుండా పడున్నాయో ఆ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేస్తుంది. ఆ ప్రక్రియ పేరే గార్బేజ్ కలెక్షన్ అని చెప్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. గార్బేజ్ కలెక్షన్ జావా కేసులోకి వచ్చినప్పటికీ రివర్స్లో ఆలోచించాలి. యాక్చువల్గా గార్బేజ్ కలెక్షన్ ఏం చేస్తుంది అంటే మెమరీలో మన అప్లికేషను యూజ్ చేస్తున్న ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి ఆ యూజ్ చేయబడుతున్న ఆబ్జెక్ట్స్ని మార్క్ చేసుకుంటుంది. అంటే ఇవి ఇంకా యూజ్ చేయబడుతున్నాయి అంటే లైవ్ ఆబ్జెక్ట్స్ అని మార్క్ చేసుకుంటుంది. మార్క్ చేసుకొని వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంది. దీని పేరు గార్బేజ్ కలెక్షన్. ఈ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ గార్బేజ్ కలెక్షన్ అనే ప్రాసెస్ని డిజైన్ చేసేటప్పుడు ఒక హైపోథిసిస్ని ఆధారంగా తీసుకొని డిజైన్ చేశారండి. ఆ హైపోథిసిస్లో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, మోస్ట్ ఆబ్జెక్ట్స్ సూన్ బికమ్ అన్రీచబుల్. అంటే జావా అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మన జేవిఎం క్రియేట్ చేసే చాలా ఆబ్జెక్ట్స్ చాలా తొందరగా పనికి రాకుండా పోతాయి. ఎందుకంటే ఒక మెథడ్ మనం రాసామనుకోండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవ్వచ్చు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఆ 10 ఆబ్జెక్టులు వేస్ట్ అక్కడ ఉండి. సో చాలా తక్కువ టైం ఆబ్జెక్ట్స్ లైవ్లో ఉంటాయి అన్నమాట. రెండో పాయింట్ ఏంటంటే రిఫరెన్సెస్ ఫ్రమ్ ఓల్డ్ ఆబ్జెక్ట్స్ టు యంగ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ స్మాల్ నెంబర్స్. అంటే మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నాం, ఒక ఫంక్షనాలిటీని రన్ చేస్తున్నాం అనుకో. అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఒక 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి, లేదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అనుకున్నాం. 10 అంటే మరీ హ్యూజ్ నెంబర్ అర్థం చేసుకునేటప్పుడు. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన 2 సెకండ్స్ తర్వాత మేబీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ముందు క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ ఓల్డ్ ఆబ్జెక్ట్ అనమాట. రీసెంట్గా క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, జస్ట్ ఇప్పుడే క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ యంగ్ ఆబ్జెక్ట్. ఏదో ఒక పర్పస్ కోసం ఆ ఓల్డ్ ఆబ్జెక్ట్కి ఈ యంగ్ ఆబ్జెక్ట్ మీద ఏదైనా డిపెండెన్సీ ఉండొచ్చు, ఒక చిన్న కనెక్షన్ ఉండొచ్చు. బట్ ఇటువంటి పాత ఆబ్జెక్టులు కొత్త ఆబ్జెక్టుల మీద ఆధారపడడం అనేది చాలా తక్కువ నెంబర్స్లో ఉంటుంది. ఎక్కువ పాత ఆబ్జెక్టులు కొత్త ఆబ్జెక్టుల మీద ఆధారపడవు సాధారణంగానే. సో ఈ 2 పాయింట్లని కలిపి జనరేషనల్ హైపోథసిస్ అని చెప్పి వాళ్ళు పిలుచుకున్నారు. సో జనరేషనల్ హైపోథసిస్ అనే దీన్ని ఆధారంగా తీసుకొని జావాలో గార్బేజ్ కలెక్షన్ అనే ప్రక్రియను పూర్తిగా డిజైన్ చేశారు.
సో యాక్చువల్గా గార్బేజ్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే గార్బేజ్ కలెక్షన్ రూట్స్. గార్బేజ్ కలెక్షన్ అంటే ప్రస్తుతం లైవ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం. బట్ లైవ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి అంటే ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది ఏదో ఒక రూట్ పాయింట్ దగ్గర మొదలుపెట్టి ఒక్కొక్క ఆబ్జెక్ట్ని చూసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇంకా ఉపయోగపడుతుందా లేదా, ఇది ఇంకా ఉపయోగపడుతుందా లేదా అని చూసుకుంటూ వెళ్ళాలి. సో ఆ రూట్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది కూడా జేవిఎంలో ప్రీడిఫైన్ చేశారనమాట. అవి ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అవ్వచ్చు, లేదంటే యాక్టివ్ థ్రెడ్స్ అవ్వచ్చు, స్టాటిక్ ఫీల్డ్స్ అవ్వచ్చు, జేఎన్ఐ అంటే జావా నేటివ్ ఇంటర్ఫేస్ రిఫరెన్సెస్ అవ్వచ్చు. ఈ 4 కూడా గార్బేజ్ కలెక్షన్ రూట్స్ కింద జేవిఎంలో ప్రీడిఫైన్ చేశారు. అసలు ఎందుకు ఈ గార్బేజ్ కలెక్షన్ రూట్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. జావాలో గార్బేజ్ కలెక్షన్ రన్ అయ్యేటప్పుడు అది యాక్చువల్గా అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే దానికి ఒక ఆల్గరిథం ఉండాలి. సో ఆ ఆల్గరిథం పేరే మార్క్ అండ్ స్వీప్ ఆల్గరిథం. ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ బొమ్మలో మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద చూస్తున్న ఆ బొమ్మలో గ్రీన్ కలర్లో జీసీ రూట్స్ అని ఉన్నాయి. అంటే జీసీ రూట్స్ అంటే మనం ముందుగా డిస్కస్ చేసుకున్న ఆ 4 రకాల్లో ఏదో ఒక రకమైన ఆబ్జెక్ట్ అనమాట. ఆ జీసీ రూట్స్ దగ్గర నుంచి ఒక గార్బేజ్ కలెక్టర్ ఆ జీసీ రూట్స్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనెక్ట్ అయ్యి ఉన్న ఆబ్జెక్టులన్నిటినీ కూడా ఇవి ఇంకా లైవ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి మార్క్ చేసుకుంటుంది అనమాట. సో ఈ ఆబ్జెక్టులకే ఇంకో పేరు రీచబుల్ ఆబ్జెక్ట్స్. అవి ఇంకా జీసీ రూట్స్కి అందుబాటులో ఉన్నాయి అని, రీచబుల్ ఆబ్జెక్ట్స్. వాటినే లైవ్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు. ఏవైతే జీసీ రూట్స్కి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనెక్ట్ అయ్యి లేవో అవి డెడ్ ఆబ్జెక్ట్స్, అంటే నాన్ రీచబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇది రీచబుల్ ఆబ్జెక్ట్స్ని మాత్రమే మార్క్ చేసుకుంటుంది, ఇవన్నీ లైవ్ ఆబ్జెక్ట్స్ అని. సో అది మార్కింగ్ అనే స్టెప్. సెకండ్ స్టెప్ స్వీపింగ్. స్వీపింగ్ అంటే ఏవైతే మెమరీలో నాన్ రీచబుల్ ఆబ్జెక్ట్స్ కింద పడున్నాయో వాటన్నిటినీ కూడా స్వీప్ చేసి ఆ మెమరీ అడ్రసెస్ని నెక్స్ట్ క్రియేట్ అవ్వబోయే ఆబ్జెక్ట్స్ కోసం రెడీ చేసి ఉంచుతుంది. మెమరీ అడ్రసెస్ని రెడీ చేసి ఉంచుతుంది. సో దాన్ని స్వీపింగ్ అంటారు. సో ఇది మార్క్ అండ్ స్వీప్ ఆల్గరిథం. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న హీప్ బొమ్మ. యాక్చువల్గా హీప్ అనే మెమరీ భాగాన్ని 2 భాగాల కింద విభజించారు. ఒకటి యంగ్ జనరేషను, ఇంకోటి ఓల్డ్ జనరేషను. మళ్ళీ ఈ యంగ్ జనరేషన్ని 3 భాగాల కింద విభజించారు. ఈడెన్, సర్వైవర్ 1, సర్వైవర్ 2 అని. ఎందుకు ఇలా చేశారో మనం గార్బేజ్ కలెక్షన్ చెప్పుకునేటప్పుడు మనకి స్పష్టంగా దాని వెనకాతలు ఉన్న కారణం ఏంటనేది మనకు అర్థమవుతుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ కారణం ఏంటో చూద్దాం. సో మన అప్లికేషన్ రన్ అవుతుంది అనుకోండి, ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈడెన్ అనే స్పేస్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. మన హీప్లో యంగ్ జనరేషన్లో ఈడెన్ స్పేస్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే అది ఈడెన్ స్పేస్లోనే క్రియేట్ అవుతూ ఉంటుంది. అది మనం చేసినా సరే, ఇన్బిల్ట్గా వేరే ఏపీఐ చేసినా సరే. ఈ ఈడెన్ స్పేస్ ఆబ్జెక్ట్స్తో ఫిల్ అయిపోయింది అనుకోండి పూర్తిగా. అప్పుడు జావా ఏం చేస్తుందంటే మన జేవిఎం ఒక మైనర్ జీసీ సైకిల్ని రన్ చేస్తుంది. ఈ మైనర్ జీసీ సైకిల్ రన్ అవ్వగానే మనం ముందుగా చెప్పుకున్నట్టు మార్క్ అండ్ స్వీప్ ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అవుతుంది. మార్క్ అనే ఫేజ్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. సో మార్క్ చేసింది, ఏ ఆబ్జెక్ట్స్ ఇంకా లైవ్ ఆబ్జెక్ట్స్ అన్నది మార్క్ చేసుకుంది. మనకు తెలియడం కోసం మిగిలిన డెడ్ ఆబ్జెక్ట్స్ అని వాటి కలర్ను మనం మారుస్తున్నాం. సో ఇప్పుడు డార్క్ కలర్లో ఉన్నవన్నీ లైవ్ ఆబ్జెక్ట్స్, గ్రే కలర్లో ఉన్నవన్నీ అంటే లైట్ కలర్లో ఉన్నవన్నీ కూడా డెడ్ ఆబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏం చేస్తుంది అంటే ఏవైతే లైవ్ ఆబ్జెక్ట్స్ కింద మార్క్ చేసిందో ఆ లైవ్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా సర్వైవర్ 1 స్పేస్లోకి మూవ్ చేస్తుంది. ఎందుకు ఇలా మూవ్ చేస్తోంది? యాక్చువల్గా ఈ విధానం పేరు కాంపాక్టింగ్. అసలు ఈ కాంపాక్టింగ్ అనే స్టెప్ ఎందుకు చేస్తోంది మధ్యలో అనేది మనకి అర్థం అవ్వాలి అంటే మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఒకవేళ ఈడెన్ స్పేస్లో ఉన్న లైవ్ ఆబ్జెక్ట్స్ని ఎక్కడున్నవో అక్కడే ఉంచేసి డెడ్ ఆబ్జెక్ట్స్ని మాత్రం రిమూవ్ చేసేస్తే ఆ మెమరీ ఏరియా అంతా ఫ్రాగ్మెంటెడ్ మెమరీ ఏరియా కింద తయారవుతుంది. అంటే లైవ్ ఆబ్జెక్ట్స్ కొన్ని చోట్ల ఉంటాయి, డెడ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మెమరీ స్పేస్లో హోల్స్ ఉన్నట్టుగా ఫ్రాగ్మెంటెడ్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా ఈడెన్ స్పేస్ ఫ్రాగ్మెంటెడ్ మెమరీ ఏరియా కింద తయారైపోతే
ఉన్న ఆబ్జెక్ట్స్ని యాక్సెస్ చేసేటప్పుడు కానీ ఫ్రీ అయిన మెమరీ స్పేసెస్లో కొత్త ఆబ్జెక్ట్స్ పెట్టవలసిన అవసరం వచ్చినప్పుడైనా కానీ పెర్ఫార్మెన్స్ కన్స్ట్రెయింట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పెర్ఫార్మెన్స్ కన్స్ట్రెయింట్స్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ కాంపాక్టింగ్ అనే స్టెప్ని మధ్యలో పెట్టారనమాట. సో కాంపాక్టింగ్ అంటే ఏం జరుగుతుంది అంటే లైవ్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ తీసుకొని వచ్చి సర్వైవర్ 1 అనే స్పేస్లోని ప్లేస్ చేస్తారు. అయితే ప్లేస్ చేసేటప్పుడు ఒక కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ప్లేస్ చేస్తారు అన్నమాట. సో ఇది ఇప్పుడు డీఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. దానికోసం అని చెప్పి కాంపాక్టింగ్ అనే స్టెప్ని మధ్యలో యాడ్ చేయడం జరిగింది. వన్స్ ఈ కాంపాక్టింగ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత స్వీపింగ్ జరుగుతుంది. అంటే ఆ ఈడెన్ స్పేస్ అంతా ఇప్పుడు రెడీ ఇంకా కొత్త ఆబ్జెక్ట్స్ తీసుకోవడానికి. సో స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆ మైనర్ జీసీ సైకిల్ కేవలం యంగ్ జనరేషన్ ఏరియా వరకు మాత్రమే రన్ అయ్యి అక్కడ ఆగిపోయింది. సో అక్కడితో ఒక జీసీ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. జీసీ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఇవన్నీ కూడా ఒక గార్బేజ్ కలెక్షన్ సైకిల్ అయినా కూడా ఇంకా లైవ్లో ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్స్ని వాటన్నిటిని మార్క్ చేసుకుంటుంది. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక గార్బేజ్ కలెక్షన్ సైకిల్ని సర్వైవ్ అయ్యాయి అని. అందుకే సర్వైవ్ అయ్యాయి కాబట్టే సర్వైవర్ 1లో పెట్టిందన్నమాట. ఇప్పుడు మన అప్లికేషన్ మళ్ళీ యాజ్ యూజువల్గా రన్ అవుతూ ఉంటుంది. రన్ అయితే మళ్ళీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే ఈడెన్ స్పేస్ అట్ సమ్ పాయింట్ ఫిల్ అయిపోతుంది పూర్తిగా. అప్పుడు మళ్ళీ ఇంకొక మైనర్ జీసీ సైకిల్ రన్ అవుతుంది. ఇది సెకండ్ టైం గార్బేజ్ కలెక్షన్ రన్ అవ్వడం. సో మళ్ళీ యాజ్ యూజువల్ ప్రాసెస్సే. ఈ యాజ్ యూజువల్ ప్రాసెస్లో ఏవైతే లైవ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని మార్క్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే స్క్రీన్ మీద ఈడెన్ స్పేస్లో కొన్ని ఆబ్జెక్ట్స్ లైవ్లో ఉన్నాయి, సర్వైవర్ 1 స్పేస్లో కొన్ని ఆబ్జెక్ట్స్ లైవ్లో ఉన్నాయి, మిగిలినవన్నీ డెడ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ లైవ్ ఆబ్జెక్ట్స్ని అన్నిటినీ మళ్ళీ కాంపాక్టింగ్ చేస్తుంది అనమాట. అయితే ఈసారి కాంపాక్టింగ్ చేసేటప్పుడు ఈడెన్లో ఉన్న లైవ్ ఆబ్జెక్ట్స్ సర్వైవర్లో ఉన్న లైవ్ ఆబ్జెక్ట్స్ని తీసుకొని వెళ్ళి సర్వైవర్ 2 స్పేస్లోకి మూవ్ చేస్తుంది. ఈ పర్పస్ కోసమే 2 సర్వైవర్ స్పేసుల్ని పెట్టారు. ఈ తర్వాత స్వీపింగ్ జరుగుతుంది. స్వీపింగ్ జరిగింది తర్వాత గార్బేజ్ కలెక్షన్ సైకిల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ ఎన్ని గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని సర్వైవ్ అయ్యాయి అనేది దాని మీద గుర్తుగా పెట్టుకొని ఉంచుకుంటుంది మన జేవిఎం. 5 ఆబ్జెక్టులు ఒక గార్బేజ్ కలెక్షన్ సైకిల్ని రన్ అయ్యాయి, 3 ఆబ్జెక్టులు 2 గార్బేజ్ కలెక్షన్ సైకిల్ని రన్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మన అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతుంది కొలిది ఈడెన్ స్పేస్ ఫిల్ అయిపోతుంది. ఈడెన్ స్పేస్ ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మైనర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్ రన్ అవుతుంది. మైనర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్ రన్ అయ్యి ఏంటి లైవ్ ఆబ్జెక్ట్స్ అనేవి మళ్ళీ మార్క్ చేసుకుంటుంది. సో దీన్ని బట్టి మిగిలినవన్నీ డెడ్ ఆబ్జెక్ట్స్ కింద పరిగణిస్తుంది. ఈ లైవ్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ సర్వైవర్ 1కి మళ్ళీ మూవ్ చేసింది. మిగిలిన అంటే ఇప్పుడు ఈడెన్ స్పేస్ని సర్వైవర్ స్పేస్ని మొత్తం మెమరీ అంతా ఫ్రీ చేసి గార్బేజ్ కలెక్షన్ సైకిల్ కంప్లీట్ అయింది. మిగిలి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా వాటి మీద ఉన్న కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుందన్నమాట. సో దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, ఎప్పుడైనా మన జావా అప్లికేషన్లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే అవి హీప్లో యంగ్ జనరేషన్లో ఈడెన్ స్పేస్ మీదే క్రియేట్ అవుతాయి, అక్కడే స్టోర్ చేయబడతాయి ఫస్ట్. రెండో పాయింట్ ఏంటి అంటే, ఈడెన్ స్పేస్ ఫిల్ అయినప్పుడు జేవిఎం ఒక మైనర్ గార్బేజ్ కలెక్టర్ సైకిల్ని రన్ చేస్తుంది. ఈ మైనర్ గార్బేజ్ కలెక్టర్ సైకిల్ కేవలం యంగ్ జనరేషన్ మీద మాత్రమే రన్ అవుతుంది. అంటే ఈడెన్, సర్వైవర్ 1, సర్వైవర్ 2 ఈ 3 భాగాల మీద మాత్రమే రన్ అవుతుంది. మూడో విషయం ఏంటంటే, పెర్ఫార్మెన్స్ రీజన్స్ కోసం గార్బేజ్ కలెక్షన్ రన్ అయ్యేటప్పుడు మార్కింగ్, స్వీపింగ్తో పాటు కాంపాక్టింగ్ కూడా చేస్తూ ఉంటుంది. అంటే బ్రతికి ఉన్న ఆబ్జెక్ట్స్ని, లైవ్ ఆబ్జెక్ట్స్ని అన్నిటినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో అమర్చడం. దీనికి సర్వైవర్ 1, సర్వైవర్ 2 అనే 2 మెమరీ ఏరియా స్పేసెస్ ఉపయోగపడుతూ ఉంటాయి. నాలుగో విషయం ఏంటంటే, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా గార్బేజ్ కలెక్షన్ సైకిల్ రన్ అవుతున్నప్పుడు అయితే సర్వైవర్ 1 స్పేస్ అయినా యాక్టివ్గా ఉంటుంది, లేదా సర్వైవర్ 2 స్పేస్ అయినా యాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒకటే యాక్టివ్గా ఉంటుంది. సో ఇలా ఒక 15
మైనర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ రన్ అయిన తర్వాత మన హీప్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు ఈడెన్ స్పేస్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది. సర్వైవర్ 1లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఒక్క గార్బేజ్ కలెక్షన్ సర్వైవ్ అయ్యాయి, కొన్ని 9 సార్లు సర్వైవ్ అయ్యాయి, కొన్ని 2 సార్లు సర్వైవ్ అయ్యాయి, కొన్ని 15 సార్లు సర్వైవ్ అయ్యాయి. ఈ 15 అనే అంకెని ఎందుకు తీసుకున్నాను అంటే అప్రాక్సిమేట్గా ఒక వాల్యూ తీసుకున్నాను, ఒక కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం. సో ఏదైనా సరే ఒక స్పెసిఫిక్ థ్రెషోల్డ్ నెంబర్ ఆఫ్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని ఒక ఆబ్జెక్ట్ సర్వైవ్ అయ్యింది అంటే, ఇక్కడ నేను 15 సార్లు అని తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. సో 15 సార్లు ఈ 4 ఆబ్జెక్టులు గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని రన్ అయ్యాయి అంటే, అంటే ఇంకా యాక్టివ్గా లైవ్గా ఉన్నాయి అంటే, ఇవి యాక్చువల్గా ప్రోగ్రాంలో ఎక్కువసేపు లైవ్లో ఉన్న ఆబ్జెక్ట్స్. సో ఎక్కువసేపు లైవ్లో ఉన్నాయి కాబట్టి ఆ ఎక్కువసేపు అనేది 15 సార్లకి మించింది కాబట్టి 15 గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని దాటి ఇవి ఇంకా లైవ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా జావా లేదా మన జేవిఎం యంగ్ జనరేషన్ నుంచి ఓల్డ్ జనరేషన్కి ప్రమోట్ చేస్తుంది. అంటే ఇవి ఎక్కువ సార్లు గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని సర్వైవ్ అయ్యాయి కాబట్టి ఇవి మోస్ట్లీ ఇంకా ఎక్కువసేపు అవసరం ఉండొచ్చు ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి అని పరిగణించి ఇంటెలిజెంట్గా వాటి మీద ఇంక మళ్ళీ గార్బేజ్ కలెక్షన్ సైకిల్ రన్ చేయడం వృధా కాబట్టి వాటిని అన్నిటినీ కూడా ఓల్డ్ ఆర్ టెన్యూర్డ్ జనరేషన్లోకి మూవ్ చేస్తుంది. సో ఈ విధంగా గార్బేజ్ కలెక్షన్ అప్లికేషన్ రన్ అవుతుంది, హీప్ స్పేస్ ఫిల్ అవుతుంది, గార్బేజ్ కలెక్షన్ రన్ అవుతుంది. అలాగా ఇంకొన్ని మైనర్ జీసీ సైకిల్స్ రన్ అయిన తర్వాత హీప్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బొమ్మలోని ఈడెన్ స్పేస్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది. సర్వైవర్ 1 ఇన్యాక్టివ్గా ఉంది, సర్వైవర్ 2లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అండ్ ఓల్డ్ ఆర్ టెన్యూర్ జనరేషన్లో ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ పేరుకుపోయాయి. సో ఎప్పుడైతే ఓల్డ్ ఆర్ టెన్యూర్డ్ జనరేషను ఫిల్ అయిపోతుంది, పూర్తిగా ఫిల్ అవ్వచ్చు లేదంటే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోతుంది అని జేవిఎంకి తెలిసిందో, ఆ జేవిఎంలో ఒక థ్రెడ్ రెడీగా ఉంటుంది అనమాట. ఈ ఓల్డ్ ఆర్ టెన్యూర్డ్ జనరేషన్ని స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేస్తూ అలా ఉంటుంది. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఓల్డ్ ఆర్ టెన్యూర్డ్ జనరేషన్ ఫిల్ అయిపోతుంది అని దానికి అనిపించిందో ఇమీడియట్గా జేవిఎం ఒక మేజర్ జీసీ సైకిల్ థ్రెడ్ని రన్ చేస్తుంది. మేజర్ జీసీ సైకిల్, ఇందాక మనం చూసింది మైనర్ జీసీ సైకిల్, ఇది మేజర్ జీసీ సైకిల్. అందుకే మేజర్ జీసీ సైకిల్ కేవలం యంగ్ జనరేషన్ మీద కాదు, యంగ్ జనరేషన్ ఓల్డ్ జనరేషన్ అంటే మొత్తం హీప్ మీద రన్ అయింది. సో ఈ మేజర్ జీసీ సైకిల్ రన్ అవుతుంది. రన్ అయ్యి యాజ్ యూజువల్గా మళ్ళీ మార్కింగ్ ఫేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ని త్రూ అవుట్ హీప్లో యాక్టివ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ మార్క్ చేసుకుంది. ఈడెన్ స్పేస్లో, సర్వైవర్ 2 స్పేస్లో, ఓల్డ్ ఆర్ టెన్యూర్డ్ జనరేషన్లో యాక్టివ్గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని. సో మిగిలినవన్నీ కూడా ఇన్యాక్టివ్ ఆబ్జెక్ట్స్, డెడ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు కాంపాక్టింగ్ చేస్తుంది. యంగ్ జనరేషన్లో కాంపాక్టింగ్ జరిగింది, ఆ తర్వాత స్వీప్ చేసింది. ఇప్పుడు ఓల్డ్ జనరేషన్లో ముందు స్వీప్ చేసింది, తర్వాత కాంపాక్టింగ్ చేసింది. సో ఈ విధంగా గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ విధంగా మన హీప్లో ఆబ్జెక్ట్స్ అనేవి మెమరీని ఆక్యుపై చేయడం, వాటిని అబ్జర్వ్ చేస్తూ జేవిఎం అబ్జర్వ్ చేస్తూ ఉండి ఆ మెమరీ ఏరియాని అవసరమైనప్పుడల్లా గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ని రన్ చేయడం, మైనర్ గార్బేజ్ కలెక్షన్ కానీ మేజర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ కానీ రన్ చేయడం. ఆ గార్బేజ్ కలెక్షన్ సైకిల్స్ ఇలా మార్కింగ్, కాంపాక్టింగ్, స్వీపింగ్ చేసి డెవలపర్ ఇంటర్వెన్షన్ లేకుండానే మెమరీని మేనేజ్ చేస్తూ ఉంటాయి. మెమరీ మేనేజ్మెంట్ని గార్బేజ్ కలెక్షన్ అనే ప్రాసెస్ని ఉపయోగించి ఇంత ఎఫెక్టివ్గా డిజైన్ చేయడం కోసం హీప్ని ఇన్ని భాగాల కింద విభజించారు జావా ఇంజనీర్స్. దీన్ని బట్టి మనకి అసలు గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటి, ఏ విధంగా గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంది, అసలు హీప్ని ఇన్ని భాగాల కింద ఎందుకు విభజించారు అనే 3 అంశాల మీద ఒక స్పష్టత వచ్చింది. దీంతోపాటు మనం గార్బేజ్ కలెక్షన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, మైనర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్ కానీ మేజర్ గార్బేజ్ కలెక్షన్ సైకిల్ కానీ స్టార్ట్ అయ్యింది అంటే యాక్చువల్గా జావా అప్లికేషన్ ఆగిపోతుంది, పాజ్లోకి వెళ్తుంది. మొత్తం అప్లికేషన్ అంతా పాజ్లోకి వెళ్ళి
జీసీ సైకిల్ రన్ అయ్యి చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. జీసీ సైకిల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జీసీ సైకిల్ రన్ అయ్యి ఆ జీసీ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ రెజ్యూమ్ అవుతుంది. సో ఈ ఆగడం ఏదైతే ఉందో మధ్యలోని ఆ పాజింగ్, దాన్ని స్టాప్ ద వరల్డ్ పాజ్ అంటారు. ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడైనా కూడా ఏవైనా ఆర్టికల్స్ కానీ మెటీరియల్ కానీ చదివేటప్పుడు గార్బేజ్ కలెక్షన్ గురించి, ఈవెన్ మన డాక్యుమెంటేషన్ చదివిన జావా డాక్యుమెంటేషన్ చదివిన గార్బేజ్ కలెక్షన్ సైకిల్ గురించి ఈ పదాన్ని ఎక్కువగా స్పెసిఫై చేస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జావా ప్లాట్ఫామ్లో డెవలపర్ ఎప్పుడూ కూడా ప్రోగ్రామెటిక్గా గార్బేజ్ కలెక్షన్ని ఫోర్స్ చేయలేడు. ఈవెన్ system.gc లాంటి ఏపీఐ కాల్స్ యూస్ చేసినా కూడా గార్బేజ్ కలెక్షన్ని ఫోర్స్ చేయలేరు. అంటే చాలామంది అంటూ ఉంటారు system.gc అన్న లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే గార్బేజ్ కలెక్షన్ చేస్తుంది జేవిఎం అని. అది తప్పు. system.gc అన్న లైన్ మీరు మీ కోడ్లో కనుక పెట్టినట్లయితే ఒక డెవలపర్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు రన్ టైంలో జేవిఎంకి ఒక రిక్వెస్ట్ పెట్టాడు, గార్బేజ్ కలెక్షన్ రన్ చెయ్యి అని. అయితే ఆ రిక్వెస్ట్ని ఒబే చేయాలా, సర్వ్ చేయాలా లేదా, నేను గార్బేజ్ కలెక్షన్ని రన్ చేయాలా లేదా అనేది జేవిఎం ఇష్టమే. దాని పారామీటర్స్ని బట్టి, దాని లోపల ఉన్న కోడ్ని బట్టి, దాని లోపల ఉన్న కాన్ఫిగరేషన్ని బట్టి అది రన్ చేయొచ్చు, రన్ చెయ్యకపోవచ్చు. సో system.gc అన్న లైన్ రాస్తే కంపల్సరీ గార్బేజ్ కలెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోవడం తప్పు. గార్బేజ్ కలెక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నా కూడా ఒక్కొక్కసారి మన హీప్ ఇమీడియట్గా ఫిల్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్స్ని అలొకేట్ చేయడం కుదరదు. అటువంటి సందర్భంలో జేవిఎం అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ హీప్ స్పేస్ అని చెప్పి ఎర్రర్ని త్రో చేస్తుంది. సో గార్బేజ్ కలెక్షన్ని అర్థం చేసుకోవడంతో పాటు ఈ ముఖ్యమైన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.